కంపెనీ నుంచి మనము మొక్కజొన్న చేనులో మీటింగ్ పెట్టడం జరిగింది. మన గంగాధర్ గారని ఆయన చేనులో మనం మీటింగ్ పెట్టినాం. మొక్కజొన్న విన్నర్ న్యూజిట్రీస్ విన్నర్ మొక్కజొన్న మీద మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఏంటంటే మన గంగాధర్ గారు అలా అభిప్రాయం చెప్తారు. మాది నిజామాబాద్ జిల్లా సాలూరా మండల్ సాలూరా మండల్ కొమ్మన్పల్లి గ్రామ నివాసి. మేము గత 4-5 సంవత్సరాల నుంచి మొక్కజొన్న ఎక్కువ శాతంలో పండిస్తున్నాము. అందులో ఎక్కువగా పండించేది విన్నర్ 8352. అయితే దిగుబడి బాగుంది. పోయిన అంతకుముందు 2 సంవత్సరాల క్రితం 50 క్వింటాలు వచ్చింది. మొన్న 46 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు కూడా 46 క్వింటాలు 50 క్వింటాలు రావచ్చు అని అనుకుంటున్నాం. పంట శాతం అయితే బాగుంది, మొలక శాతం కూడా బాగుంది. ఎందుకంటే కండె మీద ఈ పొరలన్నిటి తక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి దిగుబడి ఆశించిన విధంగానే వస్తుందని అనుకుంటున్నాం. బాగుంది. రైతుల అభిప్రాయం మేరకు ఏంటంటే విన్నర్ ఏంటంటే ఇక్కడ విస్తీర్ణ దగ్గర గత 2 సంవత్సరాల నుంచి అదే నమ్మకంతో ఈసారి కూడా వేసిండ్రు. మంచి దిగుబడి పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మేము ఒక దగ్గర 200 రైతులతో మీటింగ్ చేయడం జరిగింది ఈరోజు. అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్క రైతుల అభిప్రాయం కూడా చాలా బాగుంది విన్నర్ పైన. అదేవిధంగా మా డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మతేజ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ సాలంపాడు నాగేశ్వర్ రెడ్డి గారికి కోరుకుంటున్నాను. అయితే సార్ ఇంకోటి ఏంటంటే ఈ న్యూజివీడ్ కంపెనీలో ఇప్పుడు విన్నర్ మేజ్ ఉంది కదా 8352, ఇది కాకుండా ఇంకా కొత్త వంగడాలు తీసుకొచ్చి దిగుబడి పెంచడానికి ప్రయత్నం చేస్తే
ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం మేము. కంపెనీ కూడా 8413 అనేది తీసుకురావడం జరిగింది. వచ్చే సంవత్సరం ఏంటంటే అది యాసంగిలో కంపల్సరీగా కమర్షియల్గా ఇస్తాము. నేను ప్రతి ఒక్క రైతులు కోరుకునేది ఏంటంటే కంపల్సరీ అది అందరూ వాడండి. చాలా మంచి రకం, తెగులు తట్టుకునే గుణం ఉంది దాంట్లో. ఇంకొకటి ఏంటంటే సమానమైన కంకులు, తర్వాత చివరి దాకా గింజలు నిండుకుని ఉంటుంది. అదే ఏదైతే విన్నర్ వేస్తున్నారో అదే విధంగా మీరు అదే నమ్మకంతో విన్నర్ గోల్డ్ అని కొత్త రకం కూడా వేయండి, మంచి దిగుబడి పొందుతారు. డిస్ట్రిబ్యూటర్ నాగేశ్వర రెడ్డి గారికి కూడా అభిప్రాయం కోరుకుంటున్నాను. నూజివీడు విన్నరు 8352 మంచి దిగుబడులు వస్తున్నాయి. ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి కొమ్మనపల్లి, సాలంపాడు, కొప్పర్తి, సాలూరా క్యాంపు అందరు మంచిగా దిగుబడి వస్తుంది, అధిక దిగుబడులు పొందుతున్నారు. ఈ సంవత్సరం కూడా బాగా వేశారు, మంచి దిగుబడులు వస్తాయని అనుకుంటున్నాను. కంపల్సరీ మేము డిస్ట్రిబ్యూటర్ ఇంకా రైతులు ఏదైతే చెప్తున్నారో కంపల్సరీ దానికి సహకరిస్తాము, కంపల్సరీ దానికి కట్టుబడి ఉంటాము. అదేవిధంగా ఇప్పుడు రైతులు ఏదైతే కొత్త వంగడాలను కోరుకుంటున్నారో కొత్త రకము కంపల్సరీ వచ్చే యాసంగికి మేము మన నాగేశ్వర రెడ్డి గారి దగ్గర కంపల్సరీ ప్లేస్మెంట్ చేసి కొత్త రకం ఇచ్చేసుకుంటాం. అందరు రైతులు అది వాడి ఇంకా మంచి దిగుబడి తీయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికీ విన్నర్ అయితే మా దగ్గర ఈ 10 సాలూరా మండలం 10 విలేజ్లు అయితే ఇప్పుడు మక్క కొన్ని 1000 ఎకరాలలో ఉంది. అయితే అందులో 1000 ఎకరాలలో ఒక 600-700 ఎకరాలు మక్క నూజివీడు కంపెనీ మక్కనే ఉంది విన్నరు. అయితే మాకు జర దిగుబడి తగ్గుతుందేమో అని అనుకుంటున్నాం కాబట్టి కొత్త వంగడాలు తీసుకొచ్చి ముందే మొలక శాతము ఏదైతే లాట్ నెంబర్లు ఇస్తారో ఆ మొలక శాతం ముందే చెక్ చేయించుకొని మాకు రైతులకు ఇస్తే బాగుంటుందని. ఇంకోటి వీళ్ళు మక్క ఇత్తనాలు ఇయ్యకన్నా ముందే మాకు ఇచ్చే ముందు వచ్చి మా రైతులతో సంప్రదించి ఇది బాగుంటుంది, కావాలంటే మొలక శాతం కట్టండి ఎందుకంటే మీటింగ్ పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం. సార్ మీరు ఎట్లా అంటే ఈ విత్తనాలు తయారయ్యే ముందే రైతులతో వచ్చి ఇంకా దిగుబడి అంటే మీకు కంపెనీకి ఇంకా లాభాలు వస్తాయి, ఎందుకంటే రైతులు కూడా మీ తరఫున నూజివీడు కంపెనీ పెట్టడానికి ఇంకా ముందుకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు మేము కొన్ని కంపెనీలు పెట్టి ఫెయిల్ అయినాం కాబట్టి నూజివీడి మీదనే మొగ్గు ఎక్కువ చూపుతాం కాబట్టి మీరు మొలక శాతము వేసే ముందు యాసంగిలో మీరు కొద్దిగా పల్లెటూళ్ళలో మీటింగ్ పెట్టి కంపల్సరీ మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే ఏదైతే నమ్మకంతో మీరు న్యూజివీడ్ సీడ్స్ విత్తనాలు వాడుతున్నారో అదే నమ్మకంతో ఏంటంటే కొత్త వంగడకులు వస్తున్నాయి. మీరు చెప్పినట్టు కంపల్సరీ ఈ 10 గ్రామాల్లో మేము విలేజ్ లెవెల్ మీటింగ్స్ పెడతాము, నైట్ మీటింగ్స్ కానివ్వండి. మేము సింగిల్ విలేజ్లో మేము కంపల్సరీ మీటింగ్ పెట్టి ప్రచారం చేస్తాం కొత్త రకం గురించి కూడా. ఇప్పుడు ఇది ఒక 4-5 రోజుల్లో హార్వెస్టింగ్ అవుతుంది. మనకు ఎంత దిగుబడి వచ్చేది అనేది పూర్తి వివరాలు తెలుస్తాయి. అది డీలర్కి కానీ కంపెనీ వాళ్ళకి కానీ కూడా తెలియజేస్తాం. ఎందుకంటే దీనికి 4 ఎకరాల ప్లాట్ కాబట్టి 4-5 రోజుల్లో ఎందుకంటే మీరు తెలుస్తుంది, అది తెలియపరుస్తాం కూడా.